శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ బోయరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నక్కపల్లి డీఎస్పీ నరసింగప్ప వివరాల ప్రకారం అతడి వద్ద నుండి 13 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 10 లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. బోయరాజు రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడి హల్లి గ్రామంలో స్థిరపడి వివిధ చోట్ల దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కర్ణాటకలోని ఇతడిపై ఇప్పటికే 12 కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. పరిగి పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న అనేక చోరీల వెనుక ఇతడే ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అరెస్టు అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. పోలీసులు దీన్ని పెద్ద విజయంగా అభివర్ణించారు. మహేష్ ఇటీవల కాలంలో మన పెనుగొండ సబ్ డివిజన్ పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క కన్నప్ప నేరాలు అనేవి హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు జరుగుతుండడం వల్ల ఈ కేసులను పత్తా చేయనటువంటి ఒక ఆలోచనతో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రాఘవన్ పెనుగొండ సిఐ గారు, పరిగి ఎస్ఐ రంగడు సిబ్బంది ఈ కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు గొర్లిపల్లి క్రాస్ పరిగి మండలంలో ఒక వ్యక్తిని, ఆ ముద్దాయి పేరు రాజు అలియాస్ రాజా, వీళ్ళది శేషాపురం, అయితే ప్రస్తుతం తాడి గ్రామం ఐడిహళ్లి హుబ్లీ మధుగిరి తాలూకా అక్కడ ఉంటూ ఇతను అనేక నేరాలు చేయడం జరిగింది. దాదాపు 2018 నుంచి ఇప్పటిదాకా ఒక పావుగడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోనే 12 కేసుల దాకా ఇతని మీద దొంగతనపు నేరాల కేసులు ఉన్నాయి. ఇతని నుంచి సుమారు 13 తులాలు బంగారు, 10 లక్షలు విలువ చేసేటటువంటి ఆభరణాలను ఈ 3 కూడా ఇటీవల కాలంలో పరిగిలో జరిగినటువంటి 3 కేసుల్లో సొత్తుగా భావించి దాన్ని అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతని యొక్క సహా అక్యూజ్ వచ్చేసి చిన్నపురెడ్డి అని చెప్పి అలియాస్ శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళది ఊటుకూరు గ్రామం. ఇతని పైన కూడా సుమారుగా ఒక 15 కేసులు దాకా ఉన్నాయి. మన జిల్లా అయితే పుట్టపర్తి రూరల్, ఇతని కూడా మన హెచ్డిహళ్లి, తుమ్కూరు, పావగడ, మధుగిరి, ఇట్లా కర్ణాటక బార్డర్లోని వివిధ పోలీస్ స్టేషన్లో ఇతనిపైన కేసులు ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఈ పుట్టపర్తి కేసులో వారెంట్ పెండింగ్ ఉండి ఆ వారెంట్ను ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ముద్దాయి రాజు అలియాస్ రాజు చెప్పిన మేరకు, నేర ఒప్పుదల మేరకు అతని నుంచి కూడా ఈ 3 కేసులకు సంబంధించి ఇంకా కొంత ప్రాపర్టీని రికవరీ చేయవలసి ఉంది. అతన్ని రిమాండ్ పీరియడ్ అయిన తర్వాత ఆ ముద్దాయిని కూడా సెక్యూర్ చేసుకుని ఈ కేసుల్లో ఇంకా రికవరీ చేయాలని సొత్తును రికవరీ చేసుకోవడం జరుగుతుంది. ఈ అంతర్రాష్ట్ర పొటెన్షియల్ క్రిమినల్ రాజు అలియాస్ రాజా ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెనుగొండ సిఐ రాఘవన్ గారు, అదేవిధంగా పరిగి ఎస్ఐ రంగడు యాదవ్ సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ మేడం గారు అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే స్పిరిట్ తోటి ఇంకా చాలా పత్తాగానే కేసులు పత్తా చేయడంలో ముందుకు వెళ్ళవలసి ఉందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.